లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్, నమస్తే. వెల్కమ్ టు అడ్రి మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. అమెరికా కళ ఫ్యూచర్ లో అమెరికాలో వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనుకునే ఒక ఇండియన్ యూత్ కి ఎలా కష్టతరంగా మారబోతుంది? అమెరికాలో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ అంటే పాత రూల్స్ ఉన్న ఇమిగ్రేషన్ కి సంబంధించి అవన్నీ రూల్స్ ఇప్పుడు స్ట్రిక్ట్ గా అమలు అవడం వల్ల అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోకుండా అమెరికాకు పోయి అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికే అలా వెళ్ళి ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమెరికాలో ఈ సుప్రీంకోర్టు ఈ మధ్య ఇచ్చిన 2 సెన్సేషనల్ తీర్పులు ఉన్నాయి, ఆ తీర్పులకు సంబంధించి సారాంశం ఏంటి, దాని నుంచి మన భారతీయులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అక్కడ వెళ్ళి పనిచేయాలనుకునే ఫ్యూచర్ టెక్ ఏం తెలుసుకోవాలనే విషయాలను మనతో మాట్లాడడానికి ఎవరైతే సాయి శ్రీనివాస్ రెడ్డి భూమిరెడ్డి అనే ఉన్నారో, ఆ సార్ వచ్చి ఇమ్మిగ్రేషన్ అటార్నీ యుఎస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. నమస్తే సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. సరే, ఈ బర్త్ బై బర్త్ అమెరికా సిటిజన్షిప్ అనేది కూడా చాలా దాని మీద ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. అంటే అమెరికాలో పుట్టినంత మాత్రాన ఇకపై అక్కడ ఏమంటారు అమెరికా పౌరసత్వం ఇచ్చే పరిస్థితులు లేదని. దానికి సంబంధించి ఇవాళ అక్కడ ఒక సుప్రీం కోర్టు ఒక కొత్త తీర్పు ఇచ్చినట్లుంది. దానికి సంబంధించి ఏం చెప్పారండి? అంటే ఇంకా తీర్పు ఇవ్వలేదు సార్. ఇంకా ఈ రోజు కాసేపట్లో ఇంకా నాకు తెలిసి ఒక 3, 4 గంటల్లో ఆ తీర్పు అనేది బయటపడుతదనేది కొంచెం ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మోస్ట్ ప్రామినెంట్ ఛానెల్స్ కూడా ఈరోజు తీర్పిస్తారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉంటుందా? లేదా? అనేది. అంటే ఇది మనం చూసుకుంటే గత సంవత్సరంన్నర క్రితము ప్రెసిడెంట్ ట్రంప్ దీని గురించి ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని రిమూవ్ చేస్తా ఒక రూల్‌ని తీసుకొని రావడం జరిగింది. సో, ఆ రూల్‌ని అప్‌హెల్ ఉందా? లేదా? అనేది కోర్టు ఈరోజు సుప్రీం కోర్ట్ అనేది డిసైడ్ చేస్తది సార్. అది ఎలా ఉండబోతుందా అనేది మనం ఒక 4, 5 గంటల్లో మనకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడున్న పుట్టిన వాళ్ళకు పౌరసత్వం వస్తుందా? రాదా? అనేది కోర్ట్ అయితే నిర్ధారిస్తడం అయితే జరుగుతుందని అయితే అనుకుంటున్నాం సార్. అంటే ఎలాంటి రావచ్చండి తీర్పు? ఎలా ఉంటుందని ఊహిస్తున్నారు జనరల్ గా? అంటే ఇప్పుడున్న అమెరికా పరిస్థితుల్లో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు దీని గురించి? అంటే అంటే నా నా దిస్ ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ సార్. జనరల్‌గా ఇక్కడ రాజ్యాంగం గాని, రాజ్యాంగ వ్యవస్థ గాని, ఒక్కసారి మార్పులు, చేర్పులు లేకపోతే దాని గురించి ఏమన్నా ఇంటర్ప్రిటేషన్స్ చేయాలంటే చాలా కష్టం సార్. అంటే కంపారిటివ్‌లీ ఇక్కడ ఇక్కడ ఇంతవరకు జరిగిన అమెండ్‌మెంట్స్ కాన్స్టిట్యూషన్‌లో సుమారు 17, 16 అంతే, చాలా తక్కువ. అంటే ఈ ఓకే. 200 సంవత్సరాల ఈ ప్రజాస్వామ్యం గాని, రాజ్యాంగ వ్యవస్థ గాని ఇక్కడ ఉన్నంత తర్వాత కూడా సుమారు 15-20 వరకే అమెండ్‌మెంట్స్ జరిగాయి. సో, ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది ఒకవేళ తీసుకొని రావాలనుకున్నా గాని, ఎక్కడో ఒక చోట ఒక చిన్న అమెండ్‌మెంట్ అనేది జరగాలి. ఆ అమెండ్‌మెంట్ జరగాలంటే చాలా కష్టం. అంటే కంపారిటివ్‌లీ ఇండియాలో మనం సుమారు నీకు 300-400 అమెండ్‌మెంట్స్ అనేది తీసుకొనొచ్చాం మనం రాజ్యాంగ వ్యవస్థ 75 సంవత్సరాల రాజ్యాంగ వ్యవస్థలో. కానీ ఇక్కడ చాలా స్ట్రింజెంట్‌గా ఉంటాయి సార్ కాన్స్టిట్యూషన్ అనేది. సో, సో, నాకు తెలిసినంత వరకు ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అయితే రిమూవ్ చేయరు అనైతే నేను అనుకుంటున్నాను. ఓకే. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకటి అండి, ఈ విద్యార్థుల స్టే సంబంధించి స్టే డ్యూరేషన్ దాని మీద కూడా అంటే కొత్తగా ఆంక్షలు పెట్టే ప్రయత్నంలో ఉంది. ఇది చాలా మంది భారతీయ విద్యార్థులకి చాలా ఆందోళన కలిగించే అంశం. సో ఇది ఈ స్టే డ్యూరేషన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడాలి. ఒకవేళ మళ్ళీ కొత్త కోర్సులో జాయిన్ అయితే కొత్తగా మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టడం, దాంట్లో అది సక్సెస్ అవుతాదో లేదో, దాంట్లో రిస్క్ రేట్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కలవర పెడుతున్నాయి మన ఇండియన్ స్టూడెంట్స్. సో ఈ స్టే డ్యూరేషన్ దాని మీద ఏమైనా పునరాలోచించే అవకాశం ఉందా అమెరికా ప్రభుత్వం? దాని మీద ఏదైనా కొంచెం లిబరల్ గా ఉండే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయా? అంటే ప్రస్తుతానికైతే ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ వైట్ హౌస్ రివ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే అది వైట్ హౌస్ రివ్యూ అనేది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఏదన్నా బిల్ పాస్ చేసినప్పుడు లాస్ట్ స్టేజ్‌లో ఉండేది వైట్ హౌస్ రివ్యూ సార్. దాని తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఒక 60 రోజుల లోపలే ఈ రూల్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతది. ఎట్టి పరిస్థితిలో. అంటే ఇప్పుడు ఈరోజు మనం జూన్‌లో ఉన్నాం కాబట్టి సో మేబీ సెప్టెంబర్ 1 కల్లా ఈ రూల్ ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు. అంటే ఈరోజు పబ్లిష్ చేయొచ్చు, రేపైనా పబ్లిష్ చేయొచ్చు. అంటే దీని ద్వారా ముఖ్యంగా అంటే మీరన్నట్టు భారతీయ విద్యార్థులు ఎందుకు దీని ద్వారా నష్టపోతారు అంటే, సో అధిక శాతం మంది అమెరికాకు గాని, అమెరికన్ డ్రీమ్ కానీ ఈ మధ్య కాలంలో వచ్చింది మాత్రం ఎక్కువ మంది భారతీయులు. సుమారు 3,50,000 లేకపోతే 4,00,000 మంది ప్రతి సంవత్సరం అమెరికాకు వచ్చేసి మాస్టర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ చేసి వచ్చి రావడం జరిగింది. సో ఈ రూల్ పెట్టడం వల్ల ఏమైతదంటే మనకు చాలా అతి తక్కువ సమయం ఉంటది సార్. అంటే 2 సంవత్సరాలు లేకపోతే చదువు అనేది 2 సంవత్సరాలే ఉంటది మనకు. దాని తర్వాత వర్క్ ఆథరైజేషన్ అనేది సంవత్సరం, 2 సంవత్సరాలు అట్లుంటది. సో
మనం వచ్చిన వెంటనే ఈ రూల్స్ అన్నీ మనకు అర్థమైపోయి, మనం ఎలా మళ్ళా నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ప్లాన్ చేయాలి అనే ఒక ఆలోచన ఉంటది చూడండి. సో, అక్కడే చాలామంది విద్యార్థులు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటారు. అంటే ఈ చిన్న చిన్న రూల్స్ అనేది వాళ్ళకి తెలియకోకుండా ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటారనేది ఎక్కువ నాకు ప్రస్తుతానికి అంటే యాస్ ఎ లీగల్ ప్రొఫెషనల్‌గా నాకెక్కువ ఆందోళనకరంగా ఉంది సార్. సో, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈ రూల్ వచ్చినంత మాత్రాన మన విద్యార్థులు ఎక్కువ ఎఫెక్ట్ అయితారా అంటే, సో, ఒక 50, 60% అయితే ఎఫెక్ట్ అయితారనైతే నేను అనుకుంటున్నాను సార్. ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ H1B వీసాలు ఇప్పుడైతే ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత అమెరికాలో పెట్టి ఈ స్ట్రిక్ట్ రూల్స్ కావచ్చు, దీనన్నిటి పర్యవసానంగా ఈ H1B వీసా దరఖాస్తుల్లో అప్లై చేసుకునే వాళ్ళు పర్టికులర్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో చాలా తగ్గిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజము? నిజంగా ఎందుకు అంత ఆ పరిస్థితి వచ్చిందంటారు? అంటే మీరన్నది వాస్తవమే సార్. అంటే ముందు సంవత్సరంకి లేకపోతే గత 5 సంవత్సరాల మనం గుణాంకాలు తీసుకొని ఈరోజు మనం కంపారిజేషన్ చేసుకుంటే మాత్రం తప్పకుండా హెచ్-1బీ వీసాస్ రిజిస్ట్రేషన్స్ అయితే తగ్గిపోయాయి. అది మెయిన్ కారణము ఒకటి మనందరికీ తెలుసు 100,000 ప్రొక్లమేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే బయట నుండొచ్చే ఎవరైనా కానీ హెచ్-1బీ అప్లై చేయాలనుకుంటే వాళ్ళందరూ 100,000 పే చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు హెచ్-1బీ అప్రూవల్ అనేది వస్తది. అది కొంచెం అందరూ అంటే 100,000 మనం పే చేయగలమా లేదా? లేకపోతే ఎంప్లాయీస్ కూడా ఇక్కడ గూడా ఒక ఫారిన్ రిసోర్స్‌ని ఇక్కడ తీసుకొనొచ్చేసి అతనికి మనం అంత ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? అనే ఒక ఆలోచనలో చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. అంటే సుమారు అక్కడే నీకు 30% మంది తగ్గిపోవడం జరిగింది సార్. సో, మళ్ళీ దాని తర్వాత వచ్చుకుంటే ఈ రోజున్న జాబ్ మార్కెట్ కూడా మనం చూసుకుంటున్నాం. సో, అది చాలా క్లిష్టంగా నడుస్తుంది మార్కెట్ కూడా చాలా డౌన్‌గా నడవడం. అట్లనే ఏఐ కొంచెం టేక్ ఓవర్ కానీ లేకపోతే ఏఐ ఎఫిషియన్సీ పెరగడం వల్ల కొంచెం జాబ్స్ కూడా మార్కెట్‌లోకి రిలీజ్ కావడం కొంచెం తగ్గడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకొకటేంటంటే విద్యార్థులు గూడా చాలా తక్కువ రావడం జరిగింది సార్ అమెరికాకి. సో, అది కూడా మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రము తప్పకుండా హెచ్-1బీ వీసాస్ రిజిస్ట్రేషన్స్ కానీ, అప్రూవల్స్ కానీ కొంచెం తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. మరి మీరన్నట్లు 100K అంటే ఏదైతే $1,00,000 అనేది ఆ రూలు, ఆ నిబంధన వల్ల ఇండియన్ ఐటీ కంపెనీలకు ఎంత ఎఫెక్ట్ పడుతుందండి? 100K రూల్ వల్ల? అంటే, అంటే స్పెసిఫికల్‌గా ఇండియన్ ఐటీ కంపెనీస్ గురించి మనం మాట్లాడేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఐటీ వర్క్ ఫోర్స్ ఇన్ ద అమెరికా గురించి మనం మాట్లాడడం చాలా బెటర్ సార్. అంటే హ్మ్. చాలా చాలా కంపెనీస్‌కంతా అంటే మనమే ఎక్కువ ఐటీ వర్క్ ఫోర్స్ అనేది సప్లై చేస్తున్నాం. హ్మ్. అంటే ఇండియన్సే. సో, హ్మ్. దీని ద్వారా 100,000 ప్రొక్లమేషన్ ద్వారా చాలా అధిక శాతంలో ఎఫెక్ట్ అయ్యిండేది మాత్రం ఐటీ వర్క్ ఫోర్స్ మాత్రం చాలా క్లియర్‌గా అర్థమైతుంది. అండ్ దాని తర్వాత వస్తే మాత్రం ఈ కొంచెం మెడికల్ హెల్త్ కేర్‌లో గూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నట్టయితే పరిస్థితి ఉంది సార్. అంటే ఎందుకంటే ఇక్కడ హ్మ్. నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ కొంచెం కొరత ఉంది అమెరికాలో. సో, ఈ ఓకే. కొరత ద్వారా ఈ 100,000 ప్రొక్లమేషన్ ద్వారా బయట నుండి వచ్చే నర్సులు, డాక్టర్లు గూడా కొంచెం తగ్గిపోవడం జరిగింది. అంటే వాళ్ళు 100,000 పే చేసిన తర్వాత మాత్రమే గదా వచ్చేది. సో, దాని ద్వారా అవును. హెల్త్ కేర్ ఇండస్ట్రీ గూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది అనేది మొన్న రీసెంట్‌గా జరిగిన ఒక ఈ డిస్కషన్‌లో అయితే బయటపడింది సార్. ఏంటంటే సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ H1B వీసాల్లో 74% ఇండియన్సే ఉంటున్నారని డైరెక్ట్‌గా చెప్పడం కూడా జరిగింది. అమెరికా అధికారులే వెల్లడించిన సత్యము. సో, ఇంత పెద్ద ఎత్తున భారతీయులు అమెరికాలో ఉండి, అమెరికాలో చదువుకొని, అమెరికాలో ఉద్యోగాలు చేయాలని ఈ తాపత్రయపడుతున్న సమయంలో, ఈ కొత్తగా వస్తున్నటువంటి కొత్త కొత్త మార్పులనొచ్చు, రూల్స్ అనొచ్చు. మననే చూసాం, ఒక చైనా విదేశీయుడి యొక్క గ్రీన్ కార్డ్ విషయంలో అక్కడ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు అవన్నీ చూసాము. సో, ఈ నేపథ్యంలో చాలా మంది ఆందోళన పడుతున్నారు. అసలు అక్కడ ఒక ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా వెళ్ళో, లేదా ఇంకే రకమైన ఎంప్లాయీగా వెళ్ళో, అమెరికాలో పీస్ ఆఫ్ మైండ్‌తో జాబ్ చేయాలంటే వాళ్ళు దేని గురించి క్లారిటీగా ఉండాలి? ఏవి సఫిషియెంట్‌గా ఉంటే సరిపోతుందంటారు? సార్ ఎవ్రీడే అంటే ఇమిగ్రేషన్ రూల్స్ అనేది ఎవ్రీడే చాలా డైనమిక్‌గా మార్పులు చెందుతున్నాయి సార్. అంటే ఈరోజు వచ్చిన రూల్ రేపు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితది? అసలు అది ఉంటుందా? లేదా? అనేది ఒక భయాందోళనకలోని మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఐటీ కమ్యూనిటీ మాత్రం దాంట్లోనే ఉంది. అంటే నా సజెషన్ ఎప్పుడైనా గాని మనం చాలా కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉండి అంటే ఏం మార్పులు చెందుతున్నాయి? మనం హెచ్-1బీ వీసాల్లో గాని, హెచ్-4 వీసాల్లో గాని మనం కంప్లీట్‌గా ఈ దేశంలో నాన్ ఇమిగ్రెంట్ వీసాస్‌లో ఉన్నాం. అంటే ప్రతి నిమిషం ఏ చిన్న మిస్టేక్ చేసినా గాని దట్స్ గోనా ఎఫెక్ట్ యువర్ వీసా ఇమిగ్రేషన్ స్టేటస్. అంటే ప్రతిదీ జరుగుతున్న లీగల్ డెవలప్‌మెంట్స్ కానీ, ఇక్కడున్న పొలిటికల్ సినారియోస్ కానీ, సో అవన్నీ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా. సో ఆ రూల్స్‌ని అనుగుణంగా ఫాలో కమ్మనేది నేనెప్పుడూ సజెస్ట్ చేస్తాను సార్. సో ఇంక అంతకన్నా వి కెనాట్ ఈవెన్ టాక్ అబౌట్ అదర్ దాన్ ది పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ ఏమైతదంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్సనాలిటీ‌గా సార్ అది. వి కెనాట్ టాక్ అబౌట్ దట్ రైట్. యెస్. ముఖ్యంగా సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ వెయిటెడ్ లాటరీ సిస్టమ్ ఏదైతే వేతన ఆధారిత ఎంపిక వల్ల
అసలు ఎంట్రీ లెవెల్ వాళ్ళు, మిడ్ లెవెల్ వాళ్ళు, ఇలా చాలా ఆ లెవెల్ వాళ్ళు అసలు అక్కడ అమెరికాలో ఉద్యోగానికి అర్హత సాధించడమే గగనంగా మారింది. సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏం సలహా ఇస్తారు? అంటే ఇప్పుడు అంటే వేజ్ లెవెల్ అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే నార్మల్‌గా అప్లై చేసే వాళ్ళందరూ రీసెంట్ మాస్టర్ గ్రాడ్యుయేట్స్. అంటే ఫస్ట్ థింగ్ అంటే మనం పాజిటివ్‌గా మాట్లాడాలనుకుంటే రీసెంట్ మోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి తప్పకుండా 3 ఇయర్స్ ఆఫ్ ఓపీటీ ఉంటది. అంటే స్టెమ్ ఓపీటీ ఉంటది. సో, ఈసారి అవకాశం పోయినా గానీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అవకాశం ఉంటది అనేదైతే ఎప్పుడు ఆ భరోసా అయితే పెట్టుకోమని నేను అందరికీ కోరుకుంటున్నాను. సో, ఎందుకంటే దిస్ నాట్ ద ఫస్ట్ టైమ్. ఇదే మనకు అమెరికా జీవితం అనేది లాస్ట్ కాదు. అమెరికా జీవితం అనేది ఫస్ట్ కాదు. అంటే ఎందుకు మనం ఇది డిస్కస్ చేయాలంటే రీసెంట్‌గా మీరు చూసుకుంటారు. ఒక వ్యక్తి ఇట్లనే 2, 3 సార్లు హెచ్-1బీ వీసా అప్లై చేసి అట్లనే 2 మాస్టర్స్ చేసి దాని తర్వాత ఏదో ఎక్కువ ఈ ఒత్తిడికి లోనైపోయి కొంచెం హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. అంటే ఇలాంటివి అంటే రోజు రోజు వచ్చే కొద్దీ ఇట్లాంటి పీస్ ఆఫ్ మైండ్ కానీ, ఇట్లాంటి మెంటల్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ అక్కడ ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ కానీ, ఇక్కడున్న ఫైనాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ కానీ, దీని ద్వారా చాలామంది విద్యార్థులు ఈ మెంటల్‌గా ఇబ్బంది పడిపోయి కొంచెం ఇలాంటి హెల్త్ కాన్సిక్వెన్సెస్ అనేది వస్తున్నాయి. సో, దానికి మనం కేర్‌ఫుల్‌గా ఈసారి అవకాశం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అవకాశం ఉంటది. అది మాత్రం ఎప్పుడు మర్చిపోవకండి. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఈ ఈ ట్రెండ్ మార్కెటే సేమ్ నెక్స్ట్ కూడా కొనసాగుతుంది సార్. అంటే మనం చూసుకుంటే 2025లో మాత్రము చాలా తక్కువ మంది అమెరికాకి రావడం జరిగింది. అంటే చదువుకోవడానికి. సో, దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం కాంపిటీషన్ తగ్గిపోతది హెచ్-1బీ వీసాస్ పిక్ కాడానికి. సో, ఆ టైంలో మనకు తప్పకుండా అవకాశం వస్తది తప్ప, మనం ఎప్పుడు ఎక్కడే గాని భయాందోళన చెందాల్సిన అవసరం లేదనైతే క్లియర్‌గా ఉంది సార్. అట్లనే ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏమైతున్నాయంటే సార్, వీళ్ళకు లాటరీకెళ్ళినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ సెలక్షన్ చాలా తక్కువగా ఉంటది. అంటే లెవెల్ 4 వాడికి ఏమైతదంటే సుమారు 70-80% వరకు మీకు ఛాన్సెస్ ఉంటాయి పిక్ కాడానికి. కానీ లెవెల్ 1 వాడికి ఏమైతదంటే ఈ లాటరీ విషయంలోకొచ్చేసి సుమారు 25% 33% అంతే ఉంటది. సో, ఆ ప్రాబబిలిటీ వల్ల కొంచెం మనకు తగ్గిపోయాయి తప్ప, సో, మనం ఎక్కడే గాని సో, దాని గురించి ఎక్కువ ఇబ్బందికరంగా ఉండాల్సిన అవసరం లేదనైతే నేను చెప్తాను సార్. మీరొక ఇమ్మిగ్రెంట్ అటార్నీగా మీరు ఎక్కువ ఇండియన్స్ నుంచి వచ్చే సమస్యలను అక్కడ చూస్తుంటారు కదా! లా పరంగా. ఎక్కువ ఏమొస్తుంటాయి మీ దృష్టికి? మీరు ఏ కేసులు ఎక్కువ మీ దృష్టికొస్తుంటాయి? వాటిని ఎలా మీరు పరిష్కరిస్తుంటారు? అంటే మెయిన్‌లీ మనకంతా వచ్చేది నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఎక్కువ ఉంటారు సార్. అంటే హెచ్-1బీ గాని, ఎఫ్-1 మీద గాని, లేకపోతే బీ-1 మీద గాని, ఓ-1 గాని. సో, ఇలాంటి వీసాల్లో ఎల్-1 వీసాస్ కానీ వీళ్ళే ఎక్కువొస్తారు. సో, నేను అబ్జర్వ్ చేసిందేది ఒకటి సార్. అంటే చాలా మందికి రూల్స్ అనేది అంటే మనకి ఏదైనా గాని చట్టాలు గాని ఒక్కసారి మనము లేమన్‌గా చదివినప్పుడు అది మనకు అర్థం కాదు. సో, అది అర్థం చేసుకోకోకుండా మనం కొన్ని సార్లు డెసిషన్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడొచ్చిన చాట్‌జీపీటీ గాని, లేకపోతే ఇక్కడున్న టెక్నాలజీ గాని, ఆధునిక టెక్నాలజీతో మనం దానికే ఇచ్చేసి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయని చెప్తున్నాం. సో, ఆ ఎక్స్‌ప్లనేషన్ చేసి వీళ్ళంతకు వీళ్ళే అర్థం చేసుకొని కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంటారు. సో, అవి చాలా వరకు రాంగ్ స్టెప్స్ అయితున్నాయనేది నేను ఈ మధ్య అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే వాళ్ళక్కడ చదివిండేది అది చేస్తున్నా కానీ కొంచెం రాంగ్ డెసిషన్ అనేది వస్తుంది. అంటే ఏదైనా గాని మీరు ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్‌లో గాని, హెచ్-1బీ గాని, ఎఫ్-1 మీద గాని మీరేదన్నా డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే నిపుణుల సలహా మాత్రం తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలి తప్ప, అంటే మనము ఇక్కడున్న వ్యవస్థను వాడుకొని, లేకపోతే ఈ టెక్నాలజీని వాడుకొని డెసిషన్స్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారనైతే నాకు రీసెంట్‌గా అబ్జర్వ్ చేసిన ఒక సినారియో సార్. సో, మొన్నటి సుప్రీం కోర్ట్ తీర్పు ఏదైతే ఉందో ఒక చైనా దేశస్థుడి విషయంలో, దాని ప్రకారము బోర్డర్ ఆఫీసర్‌లకి అపరిమిత అధికారాలు ఉన్నట్లు సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. సో, ఇది నెగెటివ్‌కి ఏమైనా దారి తీస్తుందంటారా? అట్లా ఆ అధికారులకు అపరిమితమైన అధికారాలు ఇవ్వడం వల్ల కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టే వాళ్ళు గూడా ఉంటారు. అంటే అన్నీ కరెక్ట్‌గా యెస్. ఉన్నా, ఏమున్నా. సో, అంత సూపర్ పవర్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఎట్లాంటి నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందంటారు ఇమ్మిగ్రెంట్స్ పట్లగా? ద ఇమిగ్రెంట్స్ పట్ల నాన్ ఇమిగ్రెంట్స్‌కి ఎట్టి పరిస్థితిలో మనకు సో, సో, చాలా హై ఎండ్ స్క్రూటినీ అయితే జరుగుతది సార్. సో, కానీ ఈ జడ్జ్‌మెంట్ అనేది గ్రీన్ కార్డ్ హోల్డర్ గురించి. అంటే ఇక్కడ మనం పర్మనెంట్‌గా నివాసితులు అయితామని మనకు ఒక కార్డ్ అనేది ఇస్తారు. దాన్ని గ్రీన్ కార్డ్ అంటారు. సో, ఈ ఈ ఈ కేస్‌లోకొస్తే లా వర్సెస్ బ్లాంచే ఈ కేస్‌లోకొస్తే ఏమైతదంటే ఈ చైనీస్ దేశస్థుడు ఇక్కడ 2012లో తనకి గ్రీన్ కార్డ్ వస్తది. 12 తర్వాత ఎప్పుడో తనకి ఒక చిన్న ఈ ట్రేడ్ మార్క్ కౌంటర్‌ఫీటింగ్ కేస్ అనేది ఫైల్ చేయడం జరుగుతది. ఏదో టీ షర్ట్‌లు దొంగగా అమ్మాడనో ఒక కంపెనీది. సో, దాని మీద తన మీద కేస్ పెట్టడం జరిగింది. సో, దాని తర్వాత ఆ కేస్ పెండింగ్ ఉన్నప్పుడే తను చైనాకి ట్రావెల్ చేసి మళ్ళా రిటర్న్ వస్తాడు 2017లో. సో, ఆ టైంలో వచ్చినప్పుడు అక్కడ సీబీపీ ఆఫీసర్ ఏం చేస్తారంటే, నీ మీద ఆల్రెడీ ఒక కేస్ ఉంది కదా!
ఇది విచ్ ఈస్ మోరల్ టర్పిట్యూడ్ కేసు. ఇది అంటే నీ గుడ్ మోరల్ క్యారెక్టర్‌ని నేను డిఫైన్ చేస్తది కాబట్టి, నిన్నేం చేస్తానంటే నిన్ను దేశానికి అలో చేస్తాను. కానీ నిన్ను ఆటోమేటిక్‌గా అలో చేయను. అంటే నీకు ఒక హక్కుగా నేను అలో చేయను. నీ మీద కొన్ని కండిషన్స్ పెడతాను. నిన్ను పరోల్‌లో నేను నిన్ను అడ్మిషన్ చేస్తాను. అంటే సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ క్రిమినల్ చార్జెస్. అంటే ఆ క్రిమినల్ చార్జెస్‌కి ఏమైతదో దానికి అనుగుణంగా నీ స్టేటస్ అనేది ఈ దేశంలో ఉంటదని చెప్పడం జరిగింది. సో, దాని తర్వాత తను లోపలికొస్తాడు. వచ్చిన తర్వాత తను గిల్టీ అనేది ప్రూవ్ చేసుకుంటాడు. అంటే నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి అనేది కోర్ట్‌లో కోరుకుంటాడు. సో, అప్పుడు కోర్ట్ ఏం చేస్తదంటే, అవును నువ్వు ఇది చేశావు కదా! అందుకు ఇతని మీద డిపోర్టేషన్స్ ప్రొసీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తది. దేనికి అనుగుణంగా? ఇతను గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుగుణంగా కాదు. ఇతని మీద పరోల్ అంటే నార్మల్‌గా కండిషన్ మీద నువ్వు ఈ దేశానికొచ్చావు అనే దాని మీద అతన్ని చేస్తారు. సో, 2017 నుండి 2025 వరకు 2026 మొన్న జూన్ 27 వరకు ఈ కేస్ అనేది సుప్రీం కోర్ట్‌లో గాని, లేకపోతే వివిధ కోర్ట్స్‌లో అనేది జరగడం జరిగింది. సుప్రీం కోర్ట్ కూడా ఏమని చెప్పిందంటే, మీరన్నట్టు అక్కడున్న సీబీపీ ఆఫీసర్‌కి అత్యధిక అధికారం అనేది ఉంటది. అట్లనే క్లియర్ అండ్ కన్విన్సింగ్ ఎవిడెన్స్ అనేది అవసరం లేదు అనేది చెప్పడం జరిగింది. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు అక్కడున్న భారతీయుల్లో ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఆందోళన ఏంటి? మీరు చూస్తుంటారు కదా, అక్కడ చాలా మంది ఇప్పటికే విద్యార్థులు ఉన్నారు. అలాగే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ సెటిల్ అయిదామని బోలెడంత ఆశలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళలో ఎలాంటి ఆందోళన ఉంది? ప్రస్తుతం అక్కడ భారతీయుల మైండ్ సెట్ ఎలా ఉంది? సో, అంటే రైట్ నౌ అయితే కొంచెం టెన్స్‌గానే ఉన్నారు ప్రస్తుతానికైతే. అంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా డైనమిక్స్‌గా రూల్స్ అనేది మారిపోతున్నాయి సార్. అంటే ఎవ్రీడే రూల్స్ హాస్ బీన్ చేంజింగ్ కంటిన్యూయస్‌లీ. సో, దీని ద్వారా కొంచెం అంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏం కావాలి? ఏదైనా సంథింగ్ హ్యాపెన్స్ టు మై వీసా మనం నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేది కొంచెం టెన్షన్‌గా ఉన్నారు. సో, వి డోంట్ నీడ్ టు వరీ ఎనీథింగ్ ఆన్ దట్. అంటే తప్పకుండా ఇక్కడ ఏ వ్యవస్థ అయినా గాని రాజ్యాంగం అనుగుణంగా ఈ వ్యవస్థలనేవి నడుస్తాయి కాబట్టి, తప్పకుండా ఏదైనా గాని డైనమిక్స్‌గా తీసుకొనొచ్చినా గాని దానికి డ్యూ ప్రాసెస్ అనేది గాని, లేకపోతే నేచురల్ జస్టిస్ అనేది కొంచెం ఫాలో అయ్యి తీసుకొనొస్తారు. సో, మనకు కొంచెం టైం అనేది ఉంటది. సో, దానికి మనము రెడీగా ఉండాలి తప్ప ఆల్ ఆఫ్ సడెన్ రూల్స్ మారిపోయినంత మాత్రం మనం టెన్షన్‌గా పడిపోనవసరం లేదనైతే నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అండ్ ఈవెన్ ఫర్ ద జాబ్ మార్కెట్ కూడా అంటే కొంచెం అన్‌స్టేబుల్‌గా ఉండడము, లేకపోతే ఈ స్టూడెంట్స్ కానీ కొంచెము ఎట్లా మన పరిస్థితి ఏంటి మనం గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అనేది కొంచెం ఆందోళన చెందుతున్నారు. సో, యూ డోంట్ నీడ్ టు వరీ. దేర్ లైక్ మెనీ అదర్ ఆపర్చునిటీస్ బ్యాక్ ఇన్ ఇండియా కానీ, ఇక్కడ గాని, వేరే దేశంలో గాని. సో, యూ విల్ బి ఆల్ రైట్ అనేది నేను చెప్పగలను సార్. ఓకే. థాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. థాంక్ యూ సార్.